ఉగాది అంటే తెలుగువారి కొత్త సంవత్సరం. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యం రోజున ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఇంటిని శుభ్రం చేసి మామిడాకులతో తోరణాలు కట్టి పండుగకు సిద్ధమవుతారు. ఉగాది పండుగ వసంతకాలంలో వస్తుంది. ఈ కాలంలో చెట్లు కొత్త చిగుర్లు తొడిగి ప్రకృతి అంతా పచ్చదనంతో కలకల్లాడుతుంది. కోయిలలు మధురంగా కుహు కుహు అంటూ పాటలు పాడుతాయి. పురాణాల ప్రకారం చైత్రమాసం శుద్ధ పాడ్యం రోజునే బ్రహ్మదేవుడు ఈ జగత్తును సృష్టించారని చెబుతారు. అందుకే ఆ రోజున యుగాది అని పిలిచారు. కాలక్రమంలో అదే ఉగాదిగా మారింది. ఒకప్పుడు సోమకుడు అనే రాక్షసుడు వేదాలను దొంగిలించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మృత్యావతారం ఎత్తి ఆ రాక్షసుని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు అందజేశాడు. ఉగాది రోజున ప్రత్యేకంగా ఉగాది పచ్చడి తయారు చేస్తారు. ఇందులో తీపి, పులుపు, చేదు, కారం, ఉప్పు, వగరు అనే 6 రుచులు ఉంటాయి. ఇవి మన జీవితంలో వచ్చే అనుభవాలను సూచిస్తాయి. ఉగాది రోజున ప్రజలు పంచాంగ శ్రవణం చేస్తారు. కొత్త బట్టలు వేసుకొని కుటుంబంతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకుంటారు. కొత్త ఆశలతో కొత్త సంవత్సరాన్ని స్వాగతం